ఆ రోజు మీడియా వాళ్ళు ఏంటంటే ఏంటి జగ్గారెడ్డి అది కరెక్ట్, ఆమె అన్నది కరెక్టా రాంగా, జగ్గారెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆతృత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నా. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. ఆ రోజు జరిగిన సంఘటన అందుకే క్లారిటీ ఇచ్చేసిన. హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయింది కాదు. అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. దట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఇది నిజం, ఇదే నిజం. ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితు యాజ్ ఎ పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నా. ఇప్పుడు ఆమె ఎవరు? కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు? జగ్గారెడ్డి. నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. కాబట్టి నేనేమంటున్నా, పదే పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా. లేదు కదా, నువ్వు కేసీఆర్ కూతురువే, దట్స్ ఆల్. ఇక నువ్వు మీ అయ్యని ఎందుకు అట్లా అంటున్నావు, అది మీ వ్యవహారం. కానీ మమ్మల్ని ఎందుకు ఇరికించుకుంటున్నావు అలా? అది పద్ధతి కాదు కదా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. నేను అందులో పోవడానికి అది చెప్తా. కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను అలా